జీవం కలిగిన దేవుని సహవాసంలో వీక్షించిన వారికందరికీ వందనములు తెలియచేస్తుంటున్నాను. గత 3 శీర్షికలలో ఎపిసోడ్స్లలో విన్నటువంటి వాక్యాన్ని మనం ఒకసారి నెమరుపోసుకోవాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. కానీ 3వ భాగంలోని ఒక భాగాన్ని మాత్రమే జ్ఞాపకం చేసి 4వ శీర్షిక ఎపిసోడ్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. పోయినసారి 3వసారి చెప్పినటువంటి మాట ద పవర్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ గురించి మాట్లాడుకుంటూ దాంట్లో 3 విషయాలు తెలియజేశాను. ద పవర్ ఆఫ్ హిస్ ప్రజెన్స్ ప్రొటెక్ట్స్, ద పవర్ ఆఫ్ హిస్ ప్రజెన్స్ ప్రొవైడ్స్, ద పవర్ ఆఫ్ హిస్ ప్రజెన్స్ ఫైట్స్ ఫర్ అస్ అనే విషయాల గురించి మాట్లాడుతూ వచ్చాను. కనుక 4వ ఎపిసోడ్లో మాట్లాడక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో మనం దీన్ని ప్రారంభం చేసుకుందాం. జీవం కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయమున పక్షుల యొక్క కిలకిల రావధ్వనులు మేము వింటూ ఉండగా నీ సూర్యుడు ఉదయిస్తున్నటువంటి ఆ కిరణాలు మా అందరి మీద ప్రకాశింపబడుతూ ఉంటుండగా నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఆ కాంతిని బట్టి మా శరీరములకు ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడవు నీకు వందనాలు. ఈ దినమున మేము వినబోయేటువంటి వాక్యం నాకును అందరికీ ఆశీర్వాదకరంగా మార్చుము. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మనం వినబోయేటువంటి వాక్యంలోని ఒక భాగం జ్ఞాపకం చేస్తాను. ఈ యేసు సన్నిధానంలో ప్రజెన్స్ ఆఫ్ గాడ్లో మనము పనిచేస్తూ ఉంటున్నప్పుడు ఏమీ లాభాలు కలుగుతాయి, ఏం ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి అనే విషయాన్ని గురించి మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కారణం ఎందుకు ఇట్లాంటివి ఆలోచన చేస్తున్నానంటే స్పిరిచువల్ బెనిఫిట్స్ ఆయన ప్రజెన్స్లో ఉంది. దాని ద్వారా మన ఇట్లా ఉంటుంది, మన లైఫ్ స్టైల్ ఇలా ఉంటుంది అనే విషయం గురించి మనం చాలాసార్లు ఆలోచన చేయం. కనుక కోరహ కుమారులందరూ కలిసి ఒక మంచి కీర్తన రాస్తారు. 42వ అధ్యాయం కీర్తనలు 42వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు లేక మొదటి భాగం చదువుతాను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశ పడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది అని అంటాడు. యాజ్ ద డియర్ ప్యాంట్స్ ఫర్ ద వాటర్స్ ఆర్ బ్రూక్స్, సో అవర్ సోల్ షుడ్ ప్యాంట్ అండ్ లాంగ్ టు బీ ఇన్ గాడ్స్ ప్రజెన్స్ అనే మాటను కోరహ కుమారులందరూ జ్ఞాపకం చేస్తారు. కోరహ కుమారుల యొక్క బ్యాక్గ్రౌండ్ హిస్టరీ గురించి నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడడం లేదు. కానీ ఆయన సన్నిధి అనే పదం వచ్చినప్పుడల్లా, గాడ్స్ ప్రజెన్స్ అనే మాట వచ్చినప్పుడల్లా మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఏంటిదనంటే విశ్వాసి దేవుని సముఖంలో ఉండటం, విశ్వాసి దేవుని ఎదుట ఉండటం, ఆధ్యాత్మిక ఎదుగుదల ఆయన సన్నిధానంలో కలుగుతుందనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. గాడ్ క్రియేటెడ్ అస్ టు ఎంజాయ్ హిస్ ప్రజెన్స్. దేవుడు నన్ను సృష్టించింది, ప్రాణం పోసింది, ఈ రూపాన్ని ఇచ్చింది ఆయన సముఖంలో ఉండడానికి మాత్రమే దేవుడు ఈ యొక్క జీవితాన్ని మనకు ప్రసాదించాడు. కనుక చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ కొన్ని విషయాలు మాత్రం జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం ఉంది. మనం ఇంతగా దుర్భీతిలో మనం వెళుతూ ఉన్న, దుష్ట తలంపులతో మనం వెళుతూ ఉన్న, దుష్ట కార్యాలు చేస్తూ ఉంటున్నా గాడ్ ఈజ్ స్టిల్ వెయిటింగ్. దేవుడు ఇంకా మనం ఆయన కౌగిల్లో ఆయన సముఖంలో ఉండాలని ఎదురు చూచేటువంటి దేవుడు. అందుకొరకే లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం 22వ వచనం మనం జ్ఞాపకం చేసుకోవాలి. తప్పిపోయిన వాళ్ళందరి కొరకు ఆయన సముఖంలో ఉండాలని ఆకాంక్షించే దేవుడు నా దేవుడు. ఒకవేళ చేపలను తీసుకొని వచ్చి నీళ్ళలో ఉంటే చేపలు బాగుంటాయి, నీళ్ళకు బయట తీసుకొచ్చి వెళ్తే అవి గిలగిలా కొట్టుకొని చచ్చిపోయేటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటాం. దే వర్ క్రియేటెడ్ టు లివ్ ఆర్ స్విమ్ ఇన్ ద వాటర్స్ ఓన్లీ అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగైతే ఒక విశ్వాసి అయినప్పుడు, నీవు ఒక బిలీవర్ అయితే, నేను ఒక బిలీవర్ని అయితే, వాక్యం తెలిసిన వాళ్ళమనైతే, సండే కొరకే నా జీవితం అనేది కాదు, కానీ ప్రతిరోజు ఆయన సముఖంలో కొంత సమయం గడపటం దీవెనకరం. అది మన ఆధ్యాత్మిక జీవితానికి ప్రయోజనము అనే మాటను జ్ఞాపకం చేస్తుంటున్నాను. పాస్టర్ ఆండ్రూ రోయిబర్ట్ ఆయన ఒక రేడియో సంస్థకి, ఇంపాక్ట్ రేడియో అనే సంస్థకి CEO పనిచేస్తూ ఉంటాడు. ఆయన ఒక స్టేట్మెంట్ చేస్తాడు.
వీ కెన్ డూ ఫ్యూ థింగ్స్, సమ్టైమ్స్ వీ కెన్ డూ మెనీ థింగ్స్ అని అంటూ ఇన్ క్రిస్టియన్ లైఫ్ నన్ ఆఫ్ us కెన్ డూ వితౌట్ జీసస్ క్రైస్ట్ అని చెప్తాడు. ఇన్ క్రిస్టియన్ లైఫ్ నన్ ఆఫ్ us కెన్ డూ వితౌట్ క్రైస్ట్ జీసస్ అనే మాటను తెలియజేస్తాడు. ఎంత అనుభవశాలి రాసినటువంటి ఆ మాట నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. ఆయన సన్నిధి నీకు నాకు విశ్వాసి అయినటువంటి వారికి తప్పనిసరి అనే మాటను జ్ఞాపకం చేస్తాడు. ఆయన ద్వారానే మనము కొన్ని పనులు చేయగలుగుతామనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. వాట్ హ్యాపెన్స్? మిరాకిల్స్ విల్ హ్యాపెన్ వెన్ ఐ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ హిస్ ప్రజెన్స్. అద్భుతాలు జరుగుతాయి ఆయన సముఖంలో మనం టైం స్పెండ్ చేస్తుంటున్నప్పుడు. ఈ అద్భుతాలు జరిగే ఆస్కారాలు సువార్తల ప్రతి సంఘటనలో మనం గమనిస్తూ ఉండవచ్చు. అలాగైతే హౌ టు హ్యావ్ హిస్ ప్రజెన్స్, ఆయన సన్నిధిని మనం ఎలా పొందుకోగలుగుతాము అనే మాటను కూడా మనం ప్రశ్నతో మనం ఆలోచన చేసుకోవాలి. ఇప్పటికీ మొదటి ప్రశ్న వేశాను, రెండవ ప్రశ్న కూడా ఎలా ఆయన సన్నిధి వస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఈ రీతిగా రాయబడి ఉంది. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. అనగా ఆ దేవుడే వాక్యమై ఉంటూ ఉన్నప్పుడు గాడ్ అండ్ హిజ్ వర్డ్ ఇన్సపరబుల్. దేవుడు దేవుని వాక్యాన్ని మనం వేరు చేయలేము. కనుక దేవుడు ఎక్కడ ఉంటాడో దేవుని వాక్యం అక్కడ ఉంటుంది. వాక్యం తెరిచినప్పుడు దేవుని సన్నిధిని మనము అనుభవించడానికి దేవుని యొక్క వాక్యాన్ని మనకు ఉచితంగా ఇచ్చాడు. నీవు నేను ఆయన వాక్యం చదువుతూ ఉంటున్నప్పుడు తప్పనిసరిగా ఆయన సన్నిధి, ఆయన ప్రజెన్స్ మనం పొందుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. మర్చిపోకండి, వెన్ ఎవర్ సంబడి దేవుని వాక్యం తెలియని వారు కూడా వాక్యం ఓపెన్ చేస్తే ఆ రోజున వెంటనే మాట్లాడకపోవచ్చు, కానీ తరువాతి కాలములలో ఆ దేవుడు ఆ వాక్యాన్ని వారికి జ్ఞాపకం చేసి మాట్లాడే దేవుడని చాలామంది సాక్ష్యముల ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం. కనుక ఒక క్రైస్తవ కుటుంబంలో జీవిస్తున్నటువంటి మనం క్యాలెండర్లో ఉన్నటువంటి వాక్యాన్ని చదివి వెళ్ళిపోవడం కాదు, కానీ ప్రతి దినం కొంచెం సేపు ఆయన వాక్యాన్ని మెడిటేట్ చేసుకోవడానికి దేవుడు ఈ యొక్క మంచి పుస్తకాన్ని ఇచ్చాడు. కనుక దేవుడే వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యాన్ని తెరిచినప్పుడు డెఫినెట్గా ఆయన సన్నిధి మన దగ్గరనే ఉంటూ ఉంది. చాలా పుస్తకాలు చదవచ్చు, పుస్తకాలు చదివినప్పుడు ఆ గ్రంథకర్తలు మన దగ్గర ఉంటాడు, కానీ బైబిల్ని చదివేటప్పుడు మాత్రం వీ కెన్ ఫీల్ ద ప్రజెన్స్ ఆఫ్ ది ఆథర్. ఆ పుస్తకం యొక్క పరిశుద్ధ జీవ గ్రంథం యొక్క గ్రంథకర్త యొక్క సన్నిధిని మనము అనుభవించేటువంటి ఆస్కారం ఉంది. రెండవ కారణం చెప్తాను, ఆయన సన్నిధిలో ఆనంలోకి ఎలా వెళ్ళవచ్చు అని. రెండవది, వాక్యం చదివేటువంటి మనం తప్పకుండా మనం ప్రార్థనలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. సమ్టైమ్స్ ఎ షార్ట్ ప్రేయర్, సమ్టైమ్స్ లాంగ్ ప్రేయర్స్, సమ్టైమ్స్ వెరీ వన్ వర్డ్ ప్రేయర్ కూడా చేసే పరిస్థితులు కనిపించబడుతూ ఉంటాయి. ఒకటి మాత్రం వాక్యాన్ని చదవడం ద్వారా నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే, ప్రార్థన చేయడం సులభమే, దేవుడు అంగీకరిస్తాడు, కొన్నిటికి లేట్గా జవాబు ఇస్తాడు, కొన్నిసార్లు వెంటనే జవాబులు వచ్చేస్తూ ఉంటాయి. కానీ వీటన్నిటికి ముందు వాక్యం తెలిసినటువంటి మనం శుద్ధత లేకుండా మనం ప్రార్థన చేస్తే మంచిది కాదేమో. కనుక మనం తప్పకుండా శుద్ధీకరించుకొని ఆయన సముఖంలో ప్రార్థనలో కనిపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా ఆయన సన్నిధిని బట్టి తగిన కాలమందు ఆశీర్వాదము ఇచ్చేటువంటి దేవుడు. ఎన్ యూ ప్రే, గాడ్ విల్ బీ దేర్ టు లిజన్ టు యూ. నీవేం మాట్లాడతావో వినగలిగేటువంటి దేవుడు నా దేవుడు. ఆయన సన్నిధిని అనుభవించవచ్చు. మూడవది, ఎట్లాగండి ఆయన సన్నిధిని ఎంజాయ్ చేయవచ్చు అని అంటే, స్తుతులు ద్వారా, ఆయనను ప్రశంసించడం ద్వారా, ఆరాధన పాటలు పాడడం ద్వారా, ఆయనను కొనియాడడం ద్వారా, ఆయన గుణగణాలను పొగడటం ద్వారా మనం దేవుని సన్నిధిని అనుభవించేటువంటి ఆస్కారం ఉంది. గాడ్ లవ్స్ అవర్ వర్షిప్. దేవుడు సృష్టికర్త కనుక, మనల్ని సృష్టించిన వాడు కనుక మన ఆరాధన కోరుకునేటువంటి దేవుడు అనే మాటను జ్ఞాపకం చేస్తుంటున్నాను. హీ లవ్స్ అవర్ వర్షిప్. ఆ వర్షిప్లో నీవు తప్పకుండా దేవుని సన్నిధిని అనుభవించేటువంటి ఆస్కారం ఉంది. కనుకనే పురాతన చాలా ఏళ్ల క్రిందట చాలామంది యేసుప్రభుని నమ్ముకున్నటువంటి వారు శాస్త్రీయ గీతాలు పాడి
దేవుని యొక్క గుణగణాలను పొగుడుతూ వచ్చారు. ప్రస్తుతం కాంటెంపరీ వరల్డ్లో కాంటెంపరీ ట్యూన్స్తో పాడుతూ ఉంటున్నప్పుడు కూడా ఆ పదజాలాన్ని బట్టి మనం దేవునికి సమీపంగా రావడానికి దేవుడు ఆస్కారం ఇచ్చాడు. అండ్ గాడ్ డ్వెల్స్ ఆన్ అవర్ ప్రైజెస్. మన స్తుతుల మీద సింహాసనులై ఉండేటువంటి దేవుడు అనే మాటను జ్ఞాపకం చేస్తుంటున్నాను. కనుక వీఆర్ సేవ్డ్ టు ఎంజాయ్ హిస్ ప్రజెన్స్. వీఆర్ సేవ్డ్ బై హిస్ గ్రేస్, బై హిస్ ప్రెషియస్ బ్లడ్ టు ఎంజాయ్ హిస్ ప్రజెన్స్ అనే మాటను జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఎప్పుడైతే ఆయన సముఖంలో ఈ రీతిగా మనం గడుపుతూ ఉంటామో, గలతీలకు రాసినటువంటి పత్రికలోని ఫ్రూట్ఫుల్ లైఫ్ యొక్క ఫ్రూట్స్ అన్నీ కూడా ఫలించేటువంటి ఆస్కారం ఉంది. ఎస్ అండి, ఫ్రూట్ బేరింగ్ కొరకే నీవు రక్షించబడ్డావు. ఫ్రూట్ బేరింగ్ కొరకే దేవుడు నిన్ను రక్షణలోకి తీసుకొని వచ్చాడు. ఆయన సముఖంలో ఉండడానికి కృప చూపిస్తూ వచ్చాడు. కనుక 1 సంవత్సరం టైం ఇచ్చాడు, 2 సంవత్సరాలు టైం ఇచ్చాడు. ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు బేర్ ఫ్రూట్స్ ఓన్లీ టు గ్లోరిఫై గాడ్. అనేకులు మన జీవితంలోని ఆధ్యాత్మిక ఫలాలు తిని ఆశీర్వదించబడటానికి ఈ స్పిరిచువల్ ఫ్రూట్స్ అనే విషయాల గురించి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అందుకొరకు యేసుప్రభువు వారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆ మాటను జ్ఞాపకం చేస్తాడు. ఆయన యందు నిలిచి ఉన్నటువంటి వారు, ఆయనలో అంటూ కట్టబడినటువంటి వారు మాత్రమే దే బేర్ ఫ్రూట్స్. కనుక మన ఖాళీ అయినటువంటి జీవితాలు అనగా, ఇంకో మాటలు చెప్పాలంటే, నా జీవితం ఒక వల లాంటిది. నేను వల లాంటి నా జీవితాన్ని నదిలో వేసినా సముద్రంలో వేసినా ఏ ఫిష్ పట్టడం లేకపోతూ ఉంటున్నాను. వెన్ హీఈస్ దేర్ ద మిరాకిల్ విల్ హ్యాపెన్. ఆయన నా సముఖంలో నాతో ఉన్నప్పుడు మిరాకిల్ విల్ హ్యాపెన్. మా ఎంటీ నెట్ అంతా కూడా ఇట్ విల్ క్యాచ్ మెనీ హండ్రెడ్స్ ఆఫ్ ఫిషెస్ని క్యాచ్ చేసుకునేటువంటి ఆస్కారం ఉంది బై ఆపరేటింగ్ అండర్ హిస్ ఇన్స్ట్రక్షన్స్. ఆయన ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ని బట్టి అవి మనం పొందుకోవడానికి ఆస్కారం ఉంది. కనుక ప్రతి విశ్వాసాన్ని వినేటువంటి వీక్షించే వాళ్ళందరికీ నేను ఇదే మనవి చేస్తాను. ప్లీజ్ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ హిస్ ప్రజెన్స్ బై రీడింగ్ హిస్ వర్డ్. ఆయన వాక్యాన్ని చదువుతూ, ప్రార్థన చేస్తూ, ఆరాధిస్తూ ఆ సమయం నీవు నేను ఇవ్వగలిగితే చాలా ఆధ్యాత్మికమైనటువంటి మేలు పొందుకునేటువంటి ఆస్కారం ఉంది. లౌకిక పనులు చేసే పరిస్థితి కనిపించబడదు. లౌకికంగా మాట్లాడే పరిస్థితి కనిపించబడదు. దౌర్జన్యం చేత చేసే పనులు కనిపించబడవు. ఒకరి మీద నేరారోపణ చేసే పరిస్థితి అసలు కనిపించదు. నా మటుకు నేను దేవుడు ఏం చెప్పాడు, దాని ద్వారా నాకు ప్రయోజనాలు ఏమి కలుగుతాయనే విషయాన్ని గురించి మాత్రమే ఆలోచన చేసుకొని లవ్ టు బీ ఇన్ హిస్ ప్రజెన్స్ అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన సముఖంలో మనం గడిపితే చాలా ఆధ్యాత్మికమైన బెనిఫిట్స్ మనకు కలుగుతాయి. అన్ని విషయాల గురించి నేను జ్ఞాపకం చేయను, కానీ క్లుప్తంగా 7 విషయాలను మాత్రమే జ్ఞాపకం చేస్తాను. ఆయన సముఖంలో నేను కనిపెడితే ఏమొస్తుంది? నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం చదువుతాను. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం చదువుతాను. దాంట్లో మోషే మాట్లాడినటువంటి మాటలు రాయబడి ఉంటాయి. మోషే దేవునితో ఈ మాటలు అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు అడిగినప్పుడు దేవుడు ఏం చెప్తాడనే మాటలు కూడా దాంట్లో రాయబడి ఉంటాయి. 33:14 వచనం అంటాడు, అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నీకు విశ్రాంతి కలుగచేతును అని అంటాడు. అంటే ఇంకో మాటలో చెప్పాలి అని అంటే, మై ప్రజెన్స్ విల్ గో విత్ యూ. మీరందరూ ప్రయాణమే వెళ్తుంటున్నప్పుడు ఇంతగా నీవు అడుగుతున్నావు, నువ్వు రాకపోతే మేము వెళ్ళాము అనే మాట చెప్తున్నావు. కనుక తప్పకుండా నా సన్నిధి, మై ప్రజెన్స్ విల్ గో విత్ యూ అని చెబుతూ, నా సన్నిధిని మీకు తోడుగా ఉండడమే కాదు, కానీ మీకు కావలసిన విశ్రాంతి అని తెలుగులో ఉంది, కానీ అది పీస్ అని అర్థం, సమాధానం. ఈ ప్రయాణంలో వెళుతూ ఉంటున్నప్పుడు గతంలో ఉన్నటువంటి ఐగుప్తు అనుభవాలు మీకు లేకుండా, అసమాధానము క్యారీ కాకుండా మీకు పీస్ ఇచ్చేటువంటి దేవుడు అనే మాటను జ్ఞాపకం చేస్తాడు. మోషే అడిగిన రిక్వెస్ట్కి దేవుడు ఆ భాగ్యాన్ని, ఆ యొక్క లాభాన్ని, ఒక స్పిరిచువల్ బెనిఫిట్ని ఆయన ప్రజెన్స్ ద్వారా దయచేస్తాడు. కీర్తనలు 16వ అధ్యాయాన్ని కూడా చదువుకుందాం. దాంట్లో 2వ బెనిఫిట్ గురించి రాస్తాడు. కీర్తనలు 16వ అధ్యాయం. అసలు వాస్తవానికి కీర్తనలు 16వ అధ్యాయం మొత్తం చదువుకుంటే చాలా బెనిఫిట్స్ దాంట్లోనే రాయబడి ఉన్నాయి, కానీ నేను అవన్నిటిని గురించి నేను మాట్లాడను. కానీ 11వ వచనం చదువుతాను.
నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని అంటాడు. దెర్ ఈస్ జాయ్ ఇన్ గాడ్స్ ప్రజెన్స్. దేవుని సముఖంలో సంతోషము ఉంది. అది ఏంటిది అని అంటే స్పిరిచువల్ జాయ్, ఆధ్యాత్మికమైనటువంటి సంతోషం ఉంటూ ఉంది. బయట ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ సంతోషం ఫ్రెండ్స్తోని లేకుంటే కోవర్కర్స్తోని ఉండేటువంటి సంతోషము కానంటే ఆ డిలైట్మెంట్ నీవు సన్నిధిని అనుభవిస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని బట్టి ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని అంటాడు. ఇంకో మాట చెప్పాలంటే ఆ రిలేషన్షిప్, దేవునితో రిలేషన్షిప్ కలిగి ఉంటున్నప్పుడు, ఆ సంబంధము కలిగి ముందుకు వెళుతూ ఉంటున్నప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి సంతోషము, ఆ ఫెలోషిప్ని బట్టి కలిగేటువంటి సుఖము నీవు అనుభవిస్తావనే మాటను జ్ఞాపకం చేస్తాడు. దట్ ఈస్ ద సెకండ్ బెనిఫిట్ ఆఫ్ హిస్ ప్రజెన్స్. మూడవ బెనిఫిట్ని గురించి చదువుతాను. 91వ కీర్తన చదువుతాను. అసలు రిలేషన్షిప్స్ గురించి మాట్లాడినప్పుడు నాకు ఒక మాట జ్ఞాపకం వస్తూ ఉంది. దావీదు 121వ కీర్తనలో ఒక మాటను జ్ఞాపకం చేస్తాడు. ఆ ఫెలోషిప్ని గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు. 121వ కీర్తన చదువుతాను. అందరికీ తెలిసినటువంటి మాటనే, కానీ నేను చదివితేనే బాగుంటుందని అనుకుంటూ ఉన్నాను. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును అని అంటాడు. అలా అంటూనే 122వ కీర్తన కూడా చదువుతాను. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించిదిని అంటాడు. ప్రజలందరూ ఫెలోషిప్ కొరకు లాగుతూ ఉంటున్నప్పుడు, వాళ్ళకు ఫెలోషిప్, దేవునితో ఫెలోషిప్ కలగాలని కోరుకుంటూ ఉన్నప్పుడు, ప్రజలు యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ కలుసుకుంటున్నప్పుడు దేర్ విల్ బి స్పిరిచువల్ జాయ్ అరౌండ్ దెమ్, ఇన్ దెమ్, వాళ్ళలో ఉంటుందనే మాటను జ్ఞాపకం చేస్తుంటున్నాను. 91వ కీర్తన చదువుతాను. మూడవ బెనిఫిట్, మూడవ ఆశీర్వాదం, ఆధ్యాత్మికమైనటువంటి దీవెన ఎలా ఉంటుందో ఆ వాక్యంలో చదువుతాను. 91వ కీర్తన చదువుతాను. 91వ కీర్తన మొదటి వచనం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని అంటాడు. స్టేయింగ్ ఇన్ హిస్ ప్రజెన్స్ బ్రింగ్స్ అస్ అండర్ హిస్ షాడో ఆఫ్ ప్రొటెక్షన్. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఒక మాటలో చెప్పాలి అంటే మహోన్నతుడు అనంటే యేషువా అని అర్థం. సర్వశక్తుడు అని ఒకవేళ పదం అక్కడ హీబ్రూలో చూస్తే ఎల్ షడాయ్ అని అర్థం. ఆ షాడోలో, ఆ నీడను విశ్రమించేటువంటి వారికి ప్రొటెక్షన్ లభిస్తుంది అని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తాడు. అవునండి, కొన్నిసార్లు మనం క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంటూ ఉన్నప్పుడు నీ శత్రువులు, నా శత్రువులు, మనల్ని ద్వేషించేవారు వెంటాడుతూ ఉంటున్నప్పుడు, when they torment you with their words and actions, run to his wings. ఆయన రెక్కల క్రింద ఉండడానికి నువ్వు ప్రయత్నము చేస్తే యేషువా, ఎల్ షడాయ్ దేవుడు నీకు నాకు ప్రొటెక్షన్ అనుగ్రహించే దేవుడు అనే మాటను మూడవ బెనిఫిట్ని మనము చదువుతూ ఉంటున్నాం. నాలుగవ బెనిఫిట్లోకి వెళతాను. 73వ కీర్తన. 73వ కీర్తన వ కీర్తన 23-24 వచనాలు చదువుతాను. ఈ ఆయన సముఖంలో గడిపేటువంటి సమయము ద్వారా ఆయన నడిపింపు మనం కలుగుతుంది కనుక ఆయన నడిపిస్తాడు. హీ లీడ్స్ మీ, హీ లీడ్స్ అస్, గైడ్స్ అస్. అట్ ద సేమ్ టైమ్ వీ విల్ రిసీవ్ హిస్ డైరెక్షన్. ఆయన నడిపింపును మనం పొందగలుగుతాం. ఆయన నేను ఎల్లప్పుడూ నీ వద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు అని దావీదు కీర్తనలు మాట్లాడతాడు. మళ్ళీ ఒకసారి ఆ మాట చదువుతానండి. జనరల్గా మనం ఆ మాటను ఎక్కువగా మనం ధ్యానం చేయను, అయినప్పటికీ ఈ రీతిగా రాస్తాడు. నేను ఎల్లప్పుడూ నీ వద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తర్వాత
మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు అని అంటాడు. గాడ్స్ ప్రజెన్స్లో నీకు లీడింగ్ లభిస్తుంది, గాడ్స్ ప్రజెన్స్లో గైడెన్స్ లభిస్తుంది, గాడ్స్ ప్రజెన్స్లో డైరెక్షన్ లభిస్తుంది. కొన్ని పరిస్థితులలో మన కుటుంబాలలో మనం కొన్ని నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్లీజ్ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ హిస్ ప్రజెన్స్. తప్పకుండా ఆయన లీడింగ్ మనం తెలుసుకోగలుగుతాం, ఆయన గైడెన్స్ మనం పొందుకోగలుగుతాం. దానితో పాటు ఆయన ఏ ఫ్యామిలీ ఏ డైరెక్షన్లో వెళ్ళాలో ఆ డైరెక్షన్ కూడా చూపిస్తాడు అని 73వ కీర్తన 23-24 వచనాలు మనకు తెలియచేస్తూ ఉంటాయి. 5వ బెనిఫిట్ గురించి ఆలోచన చేస్తూ ఉంటున్నాను. దీనికి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో ఈ రీతిగా రాస్తాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదువుతాను. మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అని అంటాడు. దానికి ముందున్నటువంటి భాగం అంతా కూడా మహిమను గురించి, ఆయన గ్లోరీని గురించి మాట్లాడుతూ, ఆయన సముఖంలో నీవు నేను టైం స్పెండ్ చేస్తే, సమయాన్ని గడపడానికి మనం ఇస్తే, ఆ టైం చాలా క్వాలిటీ టైం మనం ఇవ్వగలిగితే వ్యక్తిలో మార్పు కలుగుతుంది, చేంజ్ అనేది కలుగుతుంది. అండ్ వీఆర్ రిఫైన్డ్. తిరిగి మనం మన జీవితంలో మార్పుతో పాటు అగ్ని వచ్చి దహిస్తే ఒక స్పష్టమైనటువంటి కల్తీ లేని బంగారం ఎలా వస్తుందో అలాంటిది జరిగేటువంటి ఆస్కారం ఉంది. ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంది. అంటే స్పిరిచువల్గా మార్పు కలుగుతూ ఉంది, థాట్స్ లైఫ్లో తిరిగి రిఫైన్మెంట్ జరుగుతూ ఉంది, తిరిగి ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరుగుతూ ఉంది అనే మాటను జ్ఞాపకం చేస్తారు. హీ టేక్స్ అవే ద చాఫ్ విచ్ ఈజ్ ఇన్ మీ, అంటే మాలిన్యం అనే దాన్ని పూర్తిగా తీసివేసేటువంటి దేవుడు. తెలుగు భాషలో చెప్పాలంటే మస్ట్ ఒక 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 ఐరన్ కావచ్చు, బంగారం కావచ్చు, దేనైనా బాగా మరగబెడితే అది మెల్ట్ అయిపోయి అది లిక్విడ్గా మారుతూ ఉంటున్నప్పుడు దాని మీద మస్ట్ వచ్చేస్తుంది. ఆ మస్ట్ అంతా కూడా తీసివేసేటువంటి దేవుడు. అక్కడ నా క్యారెక్టర్ చేంజ్ అయ్యి ఆయన స్వరూపంలో మార్చబడుతుంది. అదే మాటను అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఈ మాటను జ్ఞాపకం చేస్తాడు. ఏమంటాడండి? మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయుచు, వి రిఫ్లెక్ట్, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, గ్లోరీ టు డబుల్ గ్లోరీ, ప్రభువకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అని అంటాడు. అందుకొరికే ఏషియాను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ద మూమెంట్ హీ ఎంటర్డ్ ఇన్ టు హిస్ గాడ్స్ ప్రెజెన్స్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ కింగ్ ఉజ్జియా, ఆయన లైఫ్లో రిఫైన్మెంట్ జరుగుతూ వచ్చింది, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ వస్తుంది, చేంజ్ ఆఫ్ థాట్స్ వస్తూ వచ్చాయి. అక్కడ ఆయనలో ఉన్నటువంటి మాలిన్యం అంతా పోవడానికి కెరూబుల్లో ఒకడు వచ్చి అగ్నిని తగిలించినప్పుడు జరిగినటువంటి క్యారెక్టర్ అంతా కూడా మనము జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన సన్నిధి బెనిఫిట్ చేస్తుందనే మాటను తెలియచేస్తూ ఉంటున్నాను. ఈ రీతిగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇంకొక మాట కూడా నా జ్ఞాపకం వస్తుంది. 6వ బెనిఫిట్ ఏమై ఉంటుంది? 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి మాటను తలంచుకుందాం. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం, ఫస్ట్ క్రానికల్ 16th చాప్టర్. 27వ వచనం చదువుతాను. ఆయన ఈ రీతిగా అంటాడు, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి అని అంటాడు. ఈ పాట ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. ఆ టైంలో దేవుని మందసము ఎదుట సేవ చేయుచు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ప్రసిద్ధి చేయుటకును వధించుటకును ఆయన స్తోత్ర గీతములు చెల్లించుటకును లేవీలలో కొందరు నియమించబడినప్పుడు ఆ క్వైర్ డైరెక్టర్ ఆసాపు వాళ్ళందరూ కలిసి ఈ పాటను పాడుతూ ఉంటారు. బెనయ్య, యహజీయేలు అని యాజకుడు ఎల్లప్పుడూ దేవుని నిబంధన మందసం ఎదుట బూరలు ఊదువారు ఉంటున్నప్పుడు ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణ ఏర్పరిచి దావీదు
ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దాన్ని అప్పగించాను. ఆ స్తుతి విధానము ఏదనగా అని చెబుతూ దేవునికి వందనాలు చెల్లిస్తున్నటువంటి టైంలో ఆయన ప్రజెన్స్లో వాళ్ళు 3-4 విషయాలు చెప్తారు. ఆ మాట మనం ఆలోచన చేసుకోవాలి. ఆయన సముఖంలో ఏముంటుంది అనే మాటను రాస్తాడు. మళ్ళొకసారి చదువుతాను. ఆయన సముఖంలో ఘనత ఉంది, ఆయన సముఖంలో ప్రభావము ఉంది, బలము ఉంది, సంతోషము ఆయన వద్ద ఉన్నవి అని అంటాడు. ఇన్ హిస్ ప్రజెన్స్ ఐ రిసీవ్ ఆనర్. ఇన్ హిస్ ప్రజెన్స్ I receive his glory and I can see his glory. In his presence, my weak body receives his strength. నా బలహీనమైనటువంటి శరీరం మానసికంగా ఉన్నటువంటి పరిస్థితి నాకు ఆధ్యాత్మికంగా బలము కలుగుతూ ఉంది. ఇన్ హిస్ ప్రజెన్స్ ఐ రిసీవ్ గ్లాడ్నెస్, సంతోషం, సంపూర్ణమైనటువంటి సంతోషం కలుగుతూ ఉంది. కనుక టు గెట్ ఆల్ దీస్ 4 థింగ్స్ ఎంటర్ ఇన్ టు హిస్ ప్రజెన్స్ అని తెలియజేస్తాను. ఆఖరి విషయం జ్ఞాపకం చేసి ముగించేస్తాను. 7 విషయాలు చెప్పాను. ద బెనిఫిట్స్, 7 స్పిరిచువల్ బెనిఫిట్స్. ఆయన సముఖంలో ఎలా ఎంటర్ కావాలో జ్ఞాపకం చేశాను. చెబుతూ 7వ విషయం దగ్గరికి వస్తూ ఉంటున్నాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది అని అంటాడు. మళ్ళీ చదువుతానండి. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలుగుచున్నది అని అంటాడు. ఇన్ హిస్ ప్రజెన్స్ ఐ రిసీవ్ బోల్డ్నెస్ అండ్ కాన్ఫిడెన్స్. ఆ ధైర్యం వచ్చేస్తుంది, నిర్భయం కూడా వచ్చేస్తుంది. కనుకనే ఆ సిచ్యువేషన్, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ సిచ్యువేషన్ గురించి పైన కింద మాట్లాడుతూ ఈ మాట అంటాడు. నాకు ఈ కృప దేవుడు అనుగ్రహించాడు, అల్పుడనైనా నాకు అనుగ్రహించినాడు అని చెబుతూ ఎవ్రీ డే నీవు ఆయన ప్రజెన్స్లో దినచర్యలో ఉండేటువంటి ఫెయిలియర్స్ ఇవన్నీ వస్తూ ఉంటున్నప్పుడు క్లిష్టమైనటువంటి సిచ్యువేషన్స్లో నీవు బోల్డ్గా ఉండడానికి, కాన్ఫిడెన్స్ ఆయన మీద ఉంచుకొని ప్రయాణం కొనసాగించుకోవడానికి, లెట్ వాట్ మే కమ్ హీఈస్ దేర్ అనే ధైర్యం చేత ముందుకు సాగి వెళ్ళటానికి దేవుడు ఈ కృప చూపిస్తున్నాడు, ఇస్తాడు అనే మాట అంటాడు. అందుకొరకే దావీదు చిన్నవాడైనప్పటికీ గొలియాతును చూసి భయపడలేదు. కానీ విత్ దట్ కైండ్ ఆఫ్ బోల్డ్నెస్తోని, కాన్ఫిడెన్స్తోని, గాడ్ ఈజ్ బిహైండ్ మీ, గాడ్ ఈజ్ విత్ మీ, నాతో ఉన్నాడు అని ధైర్యం చేసి ఆ సిచ్యువేషన్లో ఎవరు ధైర్యం చూపించకపోయినా ఆ ధైర్యంతో నిబ్బరమైనటువంటి పరిస్థితిలో నిర్భయంగా ఉండి గొలియాతును ఎదుర్కోగలుగుతూ వచ్చాడు. ఆలోచన చేసుకుందాం. ఈ 7 బెనిఫిట్స్, ఈ స్పిరిచువల్ ఆధ్యాత్మిక విషయాలు, ఆశీర్వాదాలు నీకు కలగాలి అంటే ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నిటిని ఆలోచన చేసుకోవడానికి మనకు సమయం సరిపోకపోయినప్పటికీ ఈ 7 ఆధ్యాత్మిక ప్రయోజనాలు నీవు నేను పొందుకోవాలి అని అనుకుంటే ప్లీజ్ ఆయన సముఖంలోకి రండి, క్వైట్గా గడిపెట్టండి, వాక్యాన్ని చదవండి, దేవుని సన్నిధి ఉంటుంది, ప్రార్థించండి, దేవుని సన్నిధి మీకు వచ్చేస్తుంది, ఆరాధించండి, దేవుని సన్నిధిని ఎక్స్పీరియన్స్ చేస్తావు. దట్స్ ఏ ఆల్టుగెదర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చేప బయటికి వస్తే చచ్చిపోతుంది కనుక నువ్వు ఆయన సముఖంలో ఉంటేనే దీవించబడతావు. ఆ స్పర్శ దేవుని సన్ముఖంలోకి వచ్చినప్పుడు నీ యొక్క శరీరం మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నీ కూడా రోమాలు నిక్కపరుచుకునేటువంటి ఆ పరిస్థితి కనిపించబడుతుంది. అండ్ యూ లిటరలీ ఎంజాయ్ హిస్ ప్రజెన్స్. ఆ టైంలో ఆయన సముఖంలో ఉన్నటువంటి సంతోషము, ఆ జాయ్ నీకు లభించేటువంటి ఆస్కారం ఉంది. నీ స్పిరిచువల్ లైఫ్ ఇట్ విల్ బేర్ ఫ్రూట్. నీ ఆధ్యాత్మిక జీవితం ఫలభరితమైనటువంటి జీవితంగా కనిపించబడుతుంది. మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తాను. ఈ చెప్పబడినటువంటి 7 విషయాలు మళ్ళీ వినండి, మీ కామెంట్ రాయండి, తద్వారా అనేకులు ఆశీర్వదించబడతాడు. దేవుడు మిమ్ములను ఆయన సన్నిధిలోకి ప్రోత్సహించునుగాక, నడిపించునుగాక. దైవాశీస్సులు మీకు అందరికీ కలుగునుగాక. ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడా, మహిమాన్వితుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. నీ సముఖంలో మేము ఎలా రావాలో నేర్పించే దేవుడవు నీకు వందనాలు.
నీ వాక్యాన్ని బట్టే మేము నీ సముఖంలోకి ఎంటర్ కాగలుగుతాము తండ్రి. మేము అనాథలము కాము, మేము ఒంటరిగా విడిచిపెట్టబడిన వారము కాము, పాప జీవితంలో ఉండడానికి వీలే లేదు. అహర్నిశలు మేము నీ సముఖంలో కనిపెట్టాలని నీవు చేతులు చాచి రమ్మని పిలిచేటువంటి దేవుడవు, నీకు వందనాలు. కనుకనే మా తండ్రి ఈ రక్షణ మాకు ఇచ్చావు. ఈ రక్షణను బట్టి మేము సృష్టించబడ్డాం. ఆధ్యాత్మిక జీవితం కలిగి ఉండడానికి, నీ సముఖంలో మేము ఉండడానికి నువ్వు ఈ అనుభూతిని మాకు ప్రసాదించావు. నీకు వందనాలు. ఈ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ మా స్పిరిచువల్ బెనిఫిట్స్ పొందుకోవడానికి ఒక కృపగా మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ ఉదయకాలమున్న 7 విషయాలు, ప్రయోజనాలు మాత్రమే మేము ధ్యానం చేసుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి తండ్రి. అవన్నీ కూడా మా వాళ్ళకి నేర్పించు, వినేవారికి నేర్పించు. ఈ ప్రయోజనాలు మేము పొందుకొని అనేకులకు యేసు సన్నిధిని పరిచయం చేయటానికి, క్యారింగ్ యువర్ ప్రజెన్స్ మా జీవితంలో అనుభవం పూర్వకంగా తెలుసుకొని వెళ్ళటానికి సహాయం చేయమని యేసు అతి శ్రేష్టమైన నామమున వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఆయన ప్రేమించు వారికి మనకును అందరికీ నిత్యము తోడుగా ఉండునుగాక.